లవ్ యూ ఆల్. అందరూ కూడా 30% పెంచండి, 20% పెంచండి, 40% పెంచండి అంటున్నాం. 30లు 40లు ఏంటి సార్, 50% పెంచేద్దాం. ఎందుకు 30 ఎందుకు? బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు? మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు? మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు? ఎవరైనా బాధ్యత తీసుకుంటే 30 ఏంటి సార్, 40, 50 ఎనీథింగ్ విల్ ఇంక్రీజ్. దీనికి ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా? ఫెడరేషన్ అధ్యక్షులు ఇప్పుడు అనిల్ వల్లభనేని గారు, వాట్ ఎవర్ ఎనీ వన్. ఇక్కడ ఏంటంటే గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుసుద్ది అన్నప్పుడు నిర్మాతలు ఒక్కళ్ళకే ఆ పెయిన్ తెలుసుద్ది. అరే ఇంత డబ్బులు వెళ్ళిపోయినాయి కదా, ఈ డబ్బులు వెనక్కిలా తీసుకురావాలి. రాయలసీమలో ఒక ఫైనాన్షియల్ దగ్గర వడ్డీకి తీసుకున్నాం, ఈ డబ్బు ఎలా రికవర్ చేయాలి? నార్త్ ఇండియాలో ఒక ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నాం, దీనికి ఇంట్రెస్ట్ పడిపోతుంది, మనం సెప్టెంబర్ 25th డేట్ ఇచ్చాం, డేట్కి అవ్వకపోతే మన మీద నోటీస్ వస్తాయి ఇలా అని చెప్పేదండి. బాగున్నప్పుడు అందరం బాగుంటాం. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, యూ షుడ్ అండర్స్టాండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. 2022లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పందం చేసుకున్నప్పుడు నేను అందరికీ అపీల్ చేస్తున్నాను, చిన్న నిర్మాతలకి 25% తగ్గించి ఇవ్వండి అని ఫెడరేషన్ చెప్పింది. బట్ ఆ ఫెడరేషన్ రూల్స్ ఎవరో యూనియన్స్ పాటించట్లా. పెద్ద సినిమాకైనా నేను అదే లైట్ మోస్తున్నాను, చిన్న సినిమా కదా అదే లైట్ మోస్తున్నాను అని చెప్పి ఎవరూ తగ్గించాల. ఇప్పుడు సినిమా బిజినెస్ బాగా, థ్యాంక్ యూ బ్రదర్, సినిమా బిజినెస్ బాగా. సినిమా అంటే నమ్మకం, అలాగే అమ్మకం కూడా. అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు, ఈ రేట్లో అందరూ బ్రేక్ ఇన్ అవ్వాలంటే మేము ఈ వేజెస్ ఇచ్చి ఈ హైక్స్ ఇచ్చి వేస్తే వెళ్ళట్లా. సో బిజినెస్ బాగున్నప్పుడు అందరం బాగుందాం అని చెప్పి, అలాగే ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు, అందులో 3 మగపిల్లలు, ఒక అమ్మాయి ఆడపిల్ల. అందరికీ బట్టలు బాగోలేదు, ఆడపిల్లకి బట్టలు మంచిగా కుట్టిద్దాం ఎందుకంటే అమ్మాయి బయటికి వెళ్ళొద్దు కాబట్టి అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరూ 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళందరికీ పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల ఆమె బయటికి వెళ్ళొద్దు కాబట్టి మంచిగా 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళకి పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉంటారని చెప్పి. అంటే 3 మగవాళ్ళు కూడా మాకు సూట్ కుట్టించమంటే ఏడ సస్తాం?